గేమ్ బా అవును అవును అవునవును డెవలప్ అవుతుందా మంచిదే కదా ఊరు మంచిదే గాని ఫోటో దిత్తా ఇప్పటికి అట్నే ఉంది ఏం బాగుంది బా ఇప్పటికి అట్నే ఉంది రోడ్డు ఒకటేగా పడ్డది ఇప్పుడు ఊరవతలు పడుతుంది కాబట్టి ఊరవతలు మరి నల్లగుంటేడు మరి నల్లగుంటేడు ఉంది ఇప్పుడు నల్లగుంటేడు ఉంది చెప్పరా అది ఇప్పుడు కోట కోట బియ్యం రావాలి అదే అన్న ఉండి ఉండి వేస్తాడు మాట్లాడుతున్నారు బస్ స్టాండ్ కాడ మాట్లాడతారు నేను అంత పెద్ద మనుషులే మాట్లాడలేకపోతే నాకు ఆలోచన ఏంటంటే సూచి వచ్చినాక నువ్వు మౌనంగా ఎందుకున్నావు నాకు డౌట్ వచ్చింది అది నువ్వు ఏం చేయాలంటే తక్కువ అన్న నువ్వు ఉన్నావు అని ఉన్నాడు అని భరోసా మాకైతే ఎంత సంతోషం ఉంటుందో తెలుసా దాని కాదు నేను దాని గురించి అలా నువ్వు వచ్చి ఇట్లా ఉండద్దు దేరు ఉండాలి మా వాళ్ళు ఉన్నారు నీకు ఉన్నా చెప్పా కదా నాకేం చెప్పా దాని గురించి ఆలోచించాను వద్దా అన్నావు అవన్నీ పక్కన పెట్టేసి అన్నావు నువ్వు అనిల్ ఉన్నాడు నేనున్నా అంతే కమ్మోళ్ళు కూడా ఉన్నారు కదా కమ్మోళ్ళు కూడా ఉన్నారు కమ్మోళ్ళు ఉన్నారు అందరు ఉంటారు మాది కూడా ఉంటారు కమ్మోళ్ళు ఉంటాడు కుమ్మరోడు ఉంటాడు అందరు ఉంటారే ఊరన్నప్పుడు ఉంటారు అందరూ ఉంటారు అందరం ఉంటేనే అందరికి భవిష్యత్తు బాగుంటుంది ఊరు బాగుపడితే అన్ని బాగుపడుతుంది కానీ అంటే అరే ప్రకాష్ కూడా మాకు విలువ ఇచ్చిందని మేము ఏదైనా కూడా ముందుకు పడతాం నువ్వు ఇట్లా మౌనంగా ఊరుకుంటే ఇప్పుడు తెలియండి మీరు ఉన్నారు కదా అన్నయ్య నువ్వు అనాలి ఎట్లా కానీ నువ్వు అట్టినే ఉంటే ఇట్లా దూరం గీరా అంటే ఇప్పుడు వీళ్ళే నా దగ్గర మనం అంటే ఎప్పుడు అన్నా అమ్మమ్మ వస్తుంది ఏమున్నది మా అమ్మే అంటే ఇదే ఉంటుంది అప్పులు ఎక్కువ ఉన్నాయి అయినా వస్తుంది మా అమ్మకి అప్పులు తీరుతలేవు చిన్నప్పుడు వంశీగాడ చిన్నప్పుడు వంశీగాడ మా మామయ్యకు మా అమ్మమ్మకు మస్తు అప్పులు ఉన్నాయి వాళ్ళకి అప్పులే తీరుతలేవు మా మామయ్య పని ఆడే చెప్తాడు పని చెప్తలేడా అవునా బా వాళ్ళ నాన్నతో అనేది వంశీగాడు చిన్నప్పుడు అనేది మా మామయ్యకు సరిగ్గా పనే ఉంటలేదు వాళ్ళకి మస్తు అప్పులు ఉన్నాయి వాళ్ళ అప్పులే తీరుతలేవు అని అనేది నేను ఇట్లా ఎప్పుడు చూస్తా అనుకోలేదు ఊహించుకోలేదు ఎప్పుడు కూడా
ఈ కుటుంబం ఇంత సంతోషంగా ఇంత సంబరంగా ఉంటాం. నా కొడుకు దేవుడు వాడుకుంటాడు, ఇంత గొప్పగా వాడుకుంటాడు, ఇంత ఘనతగా వాడుకుంటాడని నేను ఎప్పుడు ఊహించుకోలేదు. దేవునికి వందనాలు, మహిమ కలుగును గాక. అయితే ఒక ఊరు నుంచి ఈ ఊరికి పిల్లలను తీసుకొని వచ్చిన మా భర్త తాగుబోతూ, ఒక ఊరు నుంచి ఈ ఊరికి తీసుకొని వచ్చిన నా పిల్లల్ని అనిల్ని ఇంత గొప్పగా వాడుకుంటాడు, మరి ఇంత పాస్టర్ అవుతాడు, ఇంత అందరికీ సువార్త చెప్పుతాడని నేను ఊహించలేదు, నేను అనుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యా ఎంత గొప్ప దేవుడో, ఎంత శక్తిమంతుడో, ఎంత బలవంతుడో. ఈరోజు మేము ఇట్లున్నామంటే దేవుని కృప, మాదేం కాదు అయ్యా కృప, దేవుని కృప. మేము ఊహించలే ఇట్లుంటామని. ఇంత సంబరంగా, ఇంత సంతోషంగా, సమాధానంగా అంత దేవుడిచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. స్తోత్రం. దేవుడు చేసిన మరి కార్యములను బట్టి ఊహించని అన్ని అద్భుతాలు దేవుడు గొప్ప కార్యాలు చేసినాడు మా పట్ల. మరి ఇళ్ళ పనికి పోతే, నాకు ఇళ్ళ పనికి పోతే నెలంతా చేస్తే 5,000 వచ్చేది. నెలంతా కష్టపడితే 5,000. పాషి గిన్నెలు, వాళ్ళ పాయకాళ్ళు కడిగేది, బాత్రూములు కడిగేది, వాళ్ళ తిన్న గిన్నెలు, బట్టలు తిగేది. అయినా కూడా అంత కష్టపడ్డా కూడా 5,000 వచ్చేది. అయ్యా దేవుడు దీవించిండు గొప్పగా. పాష్ పని చేసిన, ఇంటికాడు ఉంటాను, అయినా కూడా నాకు నెలకు 5,000 ఇస్తాడు దేవుడు. గొప్పగా దీవించిండు, నన్ను ఆశీర్వదించిండు. నన్ను, నా పిల్లల్ని, మనవన్లని, మనవరాన్లని, కొడుకుని, కోడల్ని. అయ్యా మేమందరం ఇంత సంతోషంగా ఉంటామని నేను ఎప్పుడు ఊహించుకోలే. మాది ఎవ్వరిది కాదు, దేవుని కృప, దేవుని సన్నిధానం, దేవుని నీడ. ఆయన రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడిండు. అయ్యా వందనాలు, దేవునికి వందనాలు. ఆమేన్. చెప్పబడిన సాక్ష్యమును బట్టి అందరు 2 చేతులు. మరి ఇంకొకటి ఏంటిదంటే, మరి నిజంగా కుటుంబానికి ఇలాంటి తెగులు రాలేదు, ఇలాంటి అపాయము రాలేదు, మరి ఇలాంటి విష కీటకమైన రాలేదు. అందును బట్టి మరి కుటుంబంలో మరి ఇంకొకటి అద్భుతమైన విషయం ఏమిటంటే, మరి మామయ్య సన్నిధికి మనం అలవాటైనప్పటి నుండి మరి కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థన ప్రారంభమైంది. ఆ కుటుంబ ప్రార్థన ప్రారంభం అవ్వడం ద్వారా మరి కుటుంబము నిత్యముగా ఎంతో ఆశీర్వదింపబడ్డది. హల్లెలూయా. మన కుటుంబము దేవుడు ఆ ధన్యత ఈ కుటుంబంలో ఇచ్చాడు. మరి కట్టబోతున్న నూతన కుటుంబం గురించి కూడా మరి దేవుడు ఇంకా అనేక ప్రార్థనలు జరిపి మరి దేవుడు ఇంకా అనేకంగా ఆశీర్వదించును గాక. మరి దేవుడు ఈ సాక్ష్యాన్ని జీవించును గాక.